సో వ్యూవర్స్ అందరికీ భీమిలి నూకాల అమ్మవారి ఫెస్టివల్ 2024కి అయితే స్వాగతం. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పదండి. సో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు భీమిలి ఫెస్టివల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. సో ప్రజెంట్ మనం టెంపుల్ దగ్గర ఉన్నాం. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం టెంపుల్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. అమ్మవారి దర్శనం అయితే చేసుకొని జాతర అంతా చూడడానికి వెళ్దాం. నైట్ 11 o'clock అయితే అమ్మవారి ఫెస్టివల్ అంతా స్టార్ట్ అవుతుంది. సో ఈలోగా మనకు ఊరంతా చూపిస్తాను మీకు. నూకాంబికాయనమ భీమిలి గ్రామ ప్రజలందరికీ, నూకాలమ్మ భక్తులందరికీ నమస్కారములు. సుమారు 400 సంవత్సరముల చరిత్ర కలిగిన మన గ్రామదేవత శ్రీ నూకాలమ్మ తల్లిని పండగ ప్రతి సంవత్సరం మనం ఘనంగా భీమిలి భక్తులందరమే కలిసి భీమిలి ప్రజల సహాయ సహకారాలతో పండగ చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాము. సో ప్రజెంట్ అయితే మనం అమ్మవారి టెంపుల్ లోపల ఉన్నాం ఫ్రెండ్స్. అమ్మవారి అలంకరణ అయితే అవుతుంది, అందుకే భక్తులు ఎవరికి ఇంకా దర్శనం అయితే ఇవ్వట్లేదు ఇంకా. సో భక్తులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అమ్మవారి దర్శనానికి కోసం. సో అమ్మవారి కిరీటం అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. అమ్మవారి అలంకరణ అయితే పూర్తయింది ఫ్రెండ్స్. బట్ అమ్మవారిని అయితే చూపించకూడదంట, సో అందుకని మనం రికార్డ్ కూడా చేయలేదు. అలాగే ఈ సంవత్సరము నూకాలమ్మ పండుగ ఈవేళ 7వ తారీఖు ఆదివారం తొలిలోత్సవం జరుపుకుంటున్నాము. ఈ అమ్మవారిని ఈరోజు చదనపట్టు దగ్గర నుంచి భీమిలి పురవీధుల్లోని ఊరేగిస్తూ మళ్ళీ చదనపట్టులోని పెడుతున్నాము. ఈరోజు నూకాలమ్మ వారిది ఈరోజు నేత్రోత్సవము జరిగింది. మార్నింగ్ నేత్రోత్సవాన్నే తొలిలోత్సవము అని అంటారు. విలేజ్ అంతా కూడా ఎక్కడికక్కడ చాలా బ్యూటిఫుల్గా అయితే డెకరేట్ చేశారు. ఎక్కడ చూసినా సరే ఫుల్ స్టాల్స్తో అయితే భీమిలి అంతా కలకలాడుతుంది. ఉగాది రోజు వచ్చినట్టయితే అండి ఇది అస్సలు ఖాళీ అయితే ఉండదు. ఎక్కడికెక్కడ కంప్లీట్ జనాలు ఉంటారు, అస్సలు నడవలేరు కూడా. చూడండి స్టాల్స్. భీమిలికి అయితే ఇది చాలా పెద్ద పండుగ ఫ్రెండ్స్. ఊరంతా జాతర చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా కంప్లీట్ లైటింగ్స్ అండ్ స్టాల్స్తో అయితే ఫుల్గా నిండిపోతుంది. సో వీటిని అయితే పంచదార చిలకలు అంటారు ఫ్రెండ్స్. మ్యాక్సిమం అయితే మనకి ఇలాగా జాతరలోనే కనబడుతూ ఉంటుంది. ప్రజెంట్ మనం అయితే క్లాక్ టవర్ ఏరియా దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. భీమిలి క్లాక్ టవర్ ఏరియా దగ్గర లైటింగ్ చూడండి ఒకసారి, చాలా బాగా చేశారు లైటింగ్ అయితే. సో బజ్జీ స్టాల్స్ ఉన్నాయి, ఇక్కడ బజ్జీలు ఉన్నాయి, డేట్స్. ఎనీ ఐటెం 20 చిలకలు ఫ్రెండ్స్. చిలకలు అంటారు వీటిని, పంచదార చిలకలు. ఈ అమ్మవారికి సుమారు 400 సంవత్సరాల పూర్వం మా తాతల దగ్గర నుంచి ఈ అమ్మవారిని నూకాలమ్మని భీమిలి గ్రామదేవతగా ఆరాధ్య దైవం మా కులదైవంగా కొలుసుకుంటూ ఈ భీమిలి పురప్రజల సహాయ సహకారములతో ఈ అమ్మవారి పండుగ ఘనంగా జరుపుకుంటున్నాం. సో నైట్ ఈ ప్లేస్లోనే అయితే ఫైర్ వర్క్స్ మొత్తం కాలుస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ 11 o'clock స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు బస్ స్టాండ్ ఏరియా వరకు అయితే వెళ్తున్నాం అండి. బస్ స్టాండ్ ఏరియాకి అయితే వెళ్తున్నాం. స్టాల్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. సో అరౌండ్ 11కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటమ్మా అమ్మవారు? ఎక్కడ గుడి ఉంది? ఇది చదనపట్టు, అది గుడి. ఎక్కడి నుంచి అమ్మవారిని గుడిలో తీసుకెళ్తారండి? ఈరోజు ఊరేగిస్తారు. ఈ అమ్మవారు సుమారు 400 సంవత్సరాలకు పూర్వం మా తాతలు కాండ్రకోట గ్రామము నూకాలమ్మ పండుగ చూడడానికి వెళ్ళగా పండుగ చూసి ఒక గట్టు మీద విశ్రమించగా ఆ తల్లి కళ్ళలో కనబడి భీమిలి బీచి ఒడ్డున తను వెలిసిదనని తనని వాళ్ళతో తీసుకెళ్ళి ఇక్కడ ప్రతిష్ఠ చేయవలసినది ఆ అమ్మ ఆజ్ఞాపించాను. అప్పుడు మా తాతలు ఈ అమ్మవారిని భీమునిపట్నము బీచి ఒడ్డున తూర్పు ముఖముగా అమ్మవారిని ప్రతిష్ఠ చేసి
దేవాలయం నిర్మించారు. అప్పటి నుంచి ఈ అమ్మవారికి భీమిలి భక్తుల సహాయ సహకారాలతో ఘనంగా అమ్మవారి పండుగ నిర్వహించుకుంటున్నాము. టైం అయితే అరౌండ్ 10:20 అవుతుంది. తమ్ముడు ఎలా ఉంది పండుగ? ఎక్కడ మీరు ఎక్కడ స్టార్ట్ అవుద్ది? ఏంటి పండగ ఏం లేదా? కాసేపులో చూడతామంట పండగ ఏ రేంజ్లో అవ్వబోతుందో. సో ఇప్పుడైతే మనం బీచ్ ఏరియాలోకి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చాలా స్టాల్స్ అయితే పెట్టారు. స్టాల్స్ కూడా మీకు చూపిస్తాం. చూడండి, లైటింగ్ కూడా ఫుల్గా ఉంది, స్టాల్స్ కూడా ఫుల్గా పెట్టారు. కదండి అలా ముందుకు వెళ్ళాం. క్రౌడ్ అంతా ఎక్కడ ఉంది. సో వాటర్ మెలాన్ అసలు ఏంటన్నా ఇది? తమ్ముడు దీన్ని రోల్ ఐస్ క్రీమ్ అంటారు. ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అన్నీ 1 by 1 అలా వేస్తూనే ఉంటారు. అది అలా ఐస్ అయితే తిరుగుతూ ఉంటుంది. దానిపైన ఆరెంజ్ కానీ బనానా మ్యాంగో అన్ని ఫ్లేవర్స్ అన్నీ వేసి 30 రూపీస్కి సర్వ్ చేస్తారు. సూపర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అసలు గొడవ అంతా ఇక్కడే స్టార్ట్ అయింది. నేను అన్ని స్టాల్స్ అయితే వీడియోస్ అయితే తీసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడైతే గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి అయితే నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో నేను ఇలా వీడియో స్టార్ట్ చేశానో లేదో ఈయనైతే నేను అటాక్ చేయడానికి అయితే వచ్చారండి. సో ఎందుకని తెలుసుకుంటే చాలామంది అయితే ఈయన దగ్గర అయితే అమౌంట్ అయితే చాలా లూజ్ అయిపోవడం అయితే జరిగిందంట. సో నేను నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్, ఇంకా ఆపనే లేదు. సో అప్పుడైతే ఈయన బ్యాక్ ఆఫ్ అయ్యారు. సో జాతరలో ఇలాంటి గేమ్స్ అయితే అవుతుంటాయి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడో కామ్గా ఉన్నంత వరకే చేస్తున్నావు కదా చేయపోరు. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా అయితే ఉండండి, డబ్బులు అయితే పోగొట్టుకోకండి. నీ ఎగ్జిబిషన్ కూడా పెట్టారా ఇక్కడ? అవును తమ్ముడు, ఎగ్జిబిషన్ అయితే మామూలుగా లేదు. చాలా రైడ్స్ అయితే పెట్టారు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆడుకోవడానికి అయితే చాలా మంచి రైడ్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఇక్కడ రైడ్సే కాదు, ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే పెట్టారు. చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ రైడ్స్తో కూడా హ్యాపీ జనాలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ టైం అయితే 11 అవుతుంది. ఈరోజు నేత్రోత్సవము అనగా తొలేలోత్సవము. ఈరోజు తెల్లవారులు అమ్మవారిని బాణాసంచ, నేల వేషాలు, బల్ల వేషాలు, పులి వేషాలుతో అమ్మవారిని పురవీధుల్లో ఊరేగిస్తూ ఉత్సవ కమిటీ సహాయ సహకారములతో ఈ కార్యక్రమం అంతా జరిపిస్తున్నారు. అరే అన్నీ పరిగెత్తు అన్నీ స్టార్ట్ అయిపోయారా? బల్ల వేషాలు, పులి వేషాలు, అమ్మవారి వేషాలు, ఫైర్ వర్క్స్ అన్నీ మొదలైపోయాయి. పద. సో అలా కాదు ఫ్రెండ్స్, ఫస్ట్ మనం టెంపుల్ అంతా కంప్లీట్గా చూసాం. టెంపుల్ చూసిన తర్వాత నడుచుకుంటూ జాతర అంతా చూపిస్తూ మనకి క్లాక్ టవర్ వరకు అయితే వచ్చాం. క్లాక్ టవర్ నుంచి మొత్తం అన్ని ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ మనం బస్ స్టాండ్కి వచ్చాం. బస్ స్టాండ్ నుంచి ఎగ్జిబిషన్ వరకు వచ్చాం. బీచ్ రోడ్ మొత్తం చూసాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. కొంచెం లేట్ అయితే అవుతుంది కదా ఫ్రెండ్స్. అరే అన్న, చూస్తున్నావే జనాలందరినీ, ఇంతమంది జనాలను దాటుకొని నువ్వు స్టేజ్ వరకు ఎలాగ వెళ్తావు? నువ్వు ఏ వ్యూ చూపిస్తావు? నాకైతే డౌటే అన్న, నువ్వు ఇదే వ్యూ చూపిస్తావు మీ సబ్స్క్రైబర్స్ అందరికీ. తమ్ముడు నువ్వు కంగారు పడుకు, నేనైతే మా సబ్స్క్రైబర్స్ అందరికీ బెస్ట్ వ్యూ చూపిస్తాను ఎప్పుడూ. కొంత కష్టపడి అయితే మనకు స్టేజ్ వరకు అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా అయితే ఎంజాయ్ చేయండి. పండగ అంత మామూలుగా అయితే లేదు, చాలా బాగా అయింది. ఫైర్ వర్క్స్ కానీ ఇంకా బల్ల వేషాలు, పులి వేషాలు అన్నీ కూడా చాలా బాగా అయ్యాయి. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. సూర్యచక్రం అండి, సూర్యచక్రం వాసుపల్లి లక్ష్మణ్ నాగరాజు గారితో తయారు చేయబడిన సూర్యచక్రం అండి. ఆహాహా, అండి కమిటీ మెంబర్లు తప్ప అందరూ కూడా దయచేసి స్టేజ్లు తీయాలండి ప్లీజ్, ఎందుకంటే చాలా ప్రమాదంగా ఉందండి.
కమిటీ వారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా, కమిటీ వారు డోనర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి స్టేజింగ్ ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నాం. పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. భయ్యా కింద నుంచి ఫోన్ తీసుకోండి. సూర్యచక్రం వాసుపల్లి లక్ష్మణ్ నాగరాజు గారి తయారు చేయబడిన సూర్యచక్రం నెక్స్ట్ ఐటమ్ మేకలపాలెం వారి కామన్ రెడీ చేయాలండి. బాబా స్టేజ్ మీద ఉన్న కమిటీ మెంబర్లు కూడా అక్కడ వేషాలు తీసుకురావాలి. ఈ వేషాల దగ్గర పెట్టుకొని దయచేసి. అమ్మవారి వేషాలు కూడా వచ్చాయి ఫ్రెండ్స్. అరే అన్నయ్య ఫైర్ రా, కొంచెం దూరంగా జరిగే వీడియో తీరా, జాగ్రత్త. సరే రా, జాగ్రత్తగా ఉంటలే. ఏమనుకున్నామా బీవుల పండుగ అంటే చాలా బాగుంటుంది, ఇంకా అదిరిపోతుంది. కోరుకున్నాము. బాబు ఇక దూరంగా ఉండండి. వచ్చే పని ఒక దూరం ఉంటుందండి. మీరు చూస్తున్నటువంటి రామసర్పం అనిల్ బాబు గారు కాలుస్తున్నారండి. ఒక్కసారి అదిగా దూరంగా ఉండండి బాబు, దయచేసి దూరంగా ఉండండి. పాము చూడండి బాబు. అదిగా చూసారా ఎలా ఎదురు చెప్తుందో, చాలా ప్రమాదకరంగా ఉందండి ఈ యొక్క నాగసర్పం. బాబు దూరంగా ఉండండి అమ్మా. స్టేజ్ని దయచేసి ఖాళీ చేయండి. ఓన్లీ కమిటీ మెంబర్స్, వాలంటీర్స్ మాత్రమే. పాము ఖాళీ చేపిస్తే చూసుకోండి. లేకపోతే అయ్యా నెక్స్ట్ వాసుపల్లి లక్ష్మణ్ గారు చెట్లు రెడీ చేయాలి. చోటు పాములు 2024 స్పెషల్ చోటు పాములు వాసుపల్లి లక్ష్మణ్ గారు రెడీ చేయాలండి. అలాగే వేటలపాలెం వారి పెంపుడు పాము, వేటలపాలెం వారి పాము చెట్లు రెండు కూడా రెడీ చేయాలి. నాగసర్పం అనేది అది చాలా ప్రమాదకరం, బతుకొడుతుంది. చూడండి అప్పటికి చప్పట్లు కొట్టండి. ఒక్కసారి చప్పట్లు కొట్టండి అందరూ కూడా. ఫ్రెండ్స్ వీటినైతే బల్ల వేషాలు అంటారు ఫ్రెండ్స్. కొన్ని ఇయర్స్గా అయితే ఈ ట్రెడిషనల్ కాపాడుకుంటూనే అయితే వస్తున్నారు. చాలా బాగుంటుంది ఇది. ఇలా దేవుళ్ళ వేషాలు వేసుకొని అయితే ఊరంతా తిరగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అరే అన్న చాలా ప్రమాదకరం అంటరా, బ్యాక్ వెళ్ళరా, నా మాట వినరా, బ్యాక్ వెళ్ళరా. నాకు తెలుసులే. అదిగో చూడండి బాబు. బాబు అయ్యా 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 అదో దయచేసి
చెప్పానా 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 దూరంగా జరగమని. అయిందా? బాగా అయిందా? ఫ్రెండ్స్ సౌండ్ అయితే మామూలుగా లేదు, దద్దరిల్లిపోయింది, చాలా గట్టిగా వచ్చింది ఫ్రెండ్స్ సౌండ్ అయితే. ఫ్రెండ్స్ వీటిని అయితే పులివేషాలు అంటారు. ఎప్పటి నుంచి కొన్ని ఇయర్స్గా అయితే పులివేషాలు అనేవి అయితే అలా కంటిన్యూస్గా ట్రెడిషన్గా అయితే ఫాలో అవుతూనే ఉంది. ప్రతి పండుగలు అయితే కంపల్సరీగా ఉంటాయి. వాసుపల్లి లక్ష్మణ్ నాగరాజు గారితో తయారు చేయబడిన 3 పావులండి. 3 పావులు ఒకేసారి వాసుపల్లి లక్ష్మణ్ భీమనపట్నం నాగరాజు గారు. అదిగో చూడండి. అబ్బబ్బా చూడండి, అలా కామన్నా అనుకోకండి. 3 కూడా అదిగో అమ్మో లక్ష్మణ్ నాగరాజు పోయేది సార్ ఎర్రపేట. అదిగో వచ్చేస్తా మా మీద వదులుతాడు అవి. వాసుపల్లి లక్ష్మణ్ నాగరాజు భీమనపట్నం ఎర్రపేట వాసవుడితో తయారు చేయబడినటువంటి 3 పావులండి ఇవి. అదిగో చూడండి, మన మీదకి వస్తుంది. అదిగో అమ్మో చాలా చూడడానికి చిన్న పావులైనా చాలా పవర్ఫుల్ ఉన్నాయండి. దూరంగా ఉండండి. అదిగో అన్నీ కూడా మన డయాస్ మీదగా పెట్టాడు ఆయన. లక్ష్మణ నాగరాజు వీరిరువురు కూడా పోటాపోటీగా 3 పావుల్ని ఎలాగా ఇచ్చేస్తారో చూడండి. అబ్బబ్బబ్బా లక్ష్మణ నాగరాజు. అదిగో సెంటర్ బాబు. అదిగో అమ్మమ్మ ఈ పాము బాబు. అదిగో చూడండి, 3 పావులు ఒకేసారండి. 2024 స్పెషల్ ఐటమ్ అట ఇది. 2024 ఉత్సవ కమిటీకి కానుకగా ఇచ్చారండి వాసుపల్లి లక్ష్మణ్ నాగరాజు గారు. అదిగో చూడండి, చాలా ప్రమాదం. దూరంగా ఉండాలండి. మనం ఎంతైతే ఆనందాన్ని ఇస్తుందో అంత ప్రమాదకరమైనది కాబట్టి దయచేసి అందరూ సహకరించండి.
మరి కొన్ని ఫైర్ వర్క్స్ అయితే చూద్దాం రండి ఫ్రెండ్స్. అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఎందుకంటే అమ్మవారు వచ్చే టైం అయింది. ఒక్కొక్క సభ్యులందరూ కూడా ఆ యొక్క వ్యాసాలని వరుసగా పంపిస్తారని సంబరాలన్నీ కూడా కంటిన్యూగా ప్రాసెస్ చేయండి. అది కొక్కరప్పనతో తయారు చేయండి. కాదు వేటలపాలెం వాస్తవులే ప్రసాద్ గారితో తయారు చేయండి. మన అప్పని కాలుస్తున్నాడు. సో ఈ ఇయర్ ఫైర్ వర్క్స్ అయితే చాలా బాగా అయ్యాయి ఫ్రెండ్స్, చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అమ్మవారి ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, చూసి ఆనందించండి.
సో ఫ్రెండ్స్ ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేయడానికి మనకు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కంటెంట్ క్రియేటింగ్ నుంచి ఎడిటింగ్ వరకు చాలా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మా ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఇంకా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, బై. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.